ముందుగా హోల్ వీట్ వెజ్ రైస్ కి మసాలా సిద్ధం చేసుకుంటున్నాం. ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఈ 4 వేసి సన్న సెక మీద దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా మెత్తగా నలగనిస్తాం. దాంట్లో వేపించిన వేరుశెనగ పప్పులు వేసేసి దాన్ని పక్కన పెట్టుకుంటాం. ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో మేగడ వేసేసి తాలింపుకి అందులో జీలకర్ర, అల్లం తురుము, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు ఈ 3 రకాల వెజిటబుల్ ముక్కలు వేస్తాం. ఇక నానబెట్టుకున్న 3 గోధుమల్ని వేసుకుంటే కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసేసి టమోటా రసం పోసి వెజిటబుల్ ముక్కలు గోధుమలు ఉడికించడానికి పోసేసాం. 3-4 విజిల్స్ రానివ్వాలి. ఎందుకంటే గోధుమలు గట్టిగా ఉంటాయి కాబట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి అందులో స్వీట్ కార్న్ గింజలు వేసేసి మనం వేరుశెనగ పప్పులు, ధనియాలు వేసిన మసాలా ఏదైతే ఉందో అది వేసేసాం. ఇందులో చివరిగా కొత్తిమీర చల్లేసాం. హోల్ వీట్ వెజ్ రైస్ సిద్ధమైంది.